హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సముద్రిక ధన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు బ్రహ్మముడి ఛానల్ వచ్చి చాలా అంటే చాలా బావుంటుంది సీరియల్. ఎందుకంటే అన్నదానం కోసం అపర్ణాదేవి, కావ్య గుడికి వెళ్తారు కదా! అక్కడ రాజుని చూస్తుందనమాట అపర్ణాదేవి. నా కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడంటూ చాలా ఆనందపడుతుందనమాట. సీరియల్‌లోకి వెళ్ళిపోదాం రండి. నిన్న రాజుకి ఒక షర్ట్ పంపిస్తానని కావ్య కలగంటుంది కదా! ఆ షర్ట్‌ని చూస్తూ ఏవండీ మీరు ఎప్పుడైనా దూరం అయితే ఈ షర్ట్‌ని వేసుకోగానే నేను మీకు గుర్తు రావాలండి అంటూ బాధపడుతూ తన భర్తకి చెప్పుకుంటుందనమాట కలలో. రాజు ఇలా అంటాడనమాట. నిన్నొదిలి నేనెక్కడికి పోను కళావతి. ఎందుకంటే నువ్వు ప్రేమించేంతగా నేను ప్రేమించకపోవచ్చు. కానీ అంతకిన్ అంతకన్నా ఎక్కువగా ప్రేమించే అవకాశం నాకెప్పుడైనా దొరుకుతుంది చూడు అప్పుడనిపిస్తుంది. మీరు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారా అని నువ్వే అనేలా చేస్తా కళావతి. నిన్ను నేను బ్రతికుండగా ఎప్పుడూ విడిచిపెట్టను అంటాడనమాట రాజు. ఆ మాటకి కావ్య దగ్గరికెళ్ళి హగ్ చేసుకుంటుందనమాట రాజుని. హగ్ చేసుకోగానే మళ్ళీ తన కలలోంచి బయటకొచ్చి ఆ షర్ట్‌ని చూస్తూ ఓహ్! ఇదంతా కల. ఈ షర్ట్ అనేది రామ్‌కి ఎలాగైనా పంపించాలి అంటుందనమాట. రాజుకి పంపించాలని అలా షర్ట్‌ని చూస్తూ ఆనందంగా ఒక్కసారిగా రాజుకి ఫోన్ చేస్తుందనమాట కళావతి. హలో రామ్ గారు మీకొక సర్ప్రైజ్ అండి అంటే, ఏంటి సర్ప్రైజా? ఏంటి కొరియర్‌లో మీకొకటి పంపించాను చూడండి అంటుందనమాట. ఆ మాటకి రామ్ అక్కడ కంగారు పడుతూ ఉంటాడు. మొన్న కళావతి గారు లంచ్ బాక్స్ పంపిస్తేనే ఆ యామినికి సమాధానం చెప్పలేక చచ్చిపోయా. ఇప్పుడు ఇంకో కొరియరా? అది దెయ్యంగానే కిందే ఉంటే వామ్మో! రచ్చ రచ్చ చేస్తుంది. ఈ కళావతి గారేమో అన్ని సర్ప్రైజ్ అని పంపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు అనేసి రాజు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచించగానే కొరియర్ అని పిలుస్తారు. వామ్మో! ఇది కిందే ఉంటే చాలా ఇబ్బంది నాకు అనేసి రామ్ రూమ్‌లోంచి బయటికి వస్తూనే ఉంటాడు. ఈ లోపలే అక్కడున్న యామిని బయటకొస్తుంది. మేడం కొరియర్ అంటే, కొరియరా? మాకా అంటే, అవును మేడం మీకే. అంటే నేను బుక్ చేయలేదే అంటారు. అప్పుడు రాజు వచ్చి నేనే కొరియర్ బుక్ చేసింది నేనే. అంటే నువ్వు బుక్ చేసావా బావ? ఏంటి బావ అయి అంటే, ఏమీ లేదు సర్ప్రైజ్ అంటాడు. అంటే నా కోసం చేసావా? అంటుంది యామిని. లేదు లేదు నా కోసమే నేనే సర్ప్రైజ్ చేసుకున్నా అనమాట అంటాడు. అదేంటి బావ నీకు నువ్వే ఆర్డర్ చేసుకుంటే సర్ప్రైజ్ ఏముంది అంటే, ఇప్పుడు నువ్వు సర్ప్రైజ్ అయ్యావు కదా! అదే విధంగా అనమాట. అంతే అంతే. నాకే ఇచ్చేయి బాబు అంటూ తీసుకొని ఎమ్మటే రూమ్‌లోకి వెళ్ళిపోతాడనమాట రాజు. అప్పుడు యామిని ఇలా అంటుంది. బావ ఈ మధ్య ఏం చేస్తున్నాడు? ఎలా ప్రవర్తిస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. కొరియర్ బావే బుక్ చేశాడా? లేకపోతే ఎవరైనా పంపించారా? ఏం జరుగుతుంది? బావని ఎంత కనిపెట్టాలన్నా కనిపెట్టలేకపోతున్నా. ఏమైనా అందామంటే నా పైన నీకు అనుమానమా? నిఘా పెడుతున్నా నిఘా పెడుతున్నావా అంటున్నాడు. ఏం చేయాలి అనేసి అనుకునే లోపల అక్కడ అయిపోతుందనమాట. ఇక నైటు రామ్ ఆ కొరియర్ రూమ్‌లో తీసుకెళ్ళి సీల్ చేసి ఎమ్మటే చూస్తాడనమాట. దాని మీద ఆర్ అనే అక్షరం రాస్తుంది కదా కావ్య. అప్పుడు ఆ షర్ట్‌ని చూసి చాలా అంటే చాలా బాగుందిది. అసలు కళావతి గారికి నేనంటే ఎందుకు అంత అభిమానం? ఇంత కష్టపడి ఈ షర్ట్‌ని పంపించాలా? ఈ పేరుని రాయాలా? అంటూ ఉంటాడనమాట. అక్కడేమో కావ్యేమో ఆయన దగ్గరికి కొరియర్ వెళ్ళే ఉంటుంది. ఆయన కొరియర్ తీసుకొని ఓపెన్ చేసే ఉంటారు. షర్ట్ నచ్చే ఉంటది. ఆయనకి గతం గుర్తే ఉంటది అనేసి అనుకుంటుందనమాట. అనుకొని బాబోయ్! ఇంక ఈ టెన్షన్ నా వల్ల కాదు. ఆయనకే ఫోన్ చేసేస్తా అని ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉండగా అటునుంచి రాజే ఫోన్ చేస్తాడనమాట. కళావతి గారు ఎందుకండి నేనంటే మీకు అంత అవమానం అంటుందనమాట. అంటాడు రాజు. అప్పుడు కావ్య అంటుంది. ఏమైందండి అంటే ఎంత బావుందండి ఈ షర్టు. దీని మీద నా పేరు కూడా రాశారు అంటుంది. అంటాడనమాట రాజు. అప్పుడు కావ్య ఎలా అంటుంది. ఆ షర్ట్‌ని చూస్తే ఆ పేరుని చూసాక మీకేమైనా గుర్తొచ్చిందా అంటుందనమాట. అప్పుడు రాజు ఎలా అంటే గుర్తొచ్చిందండి అంటాడు. ఏంటి మీకు గుర్తొచ్చిందా? ఏంటో చెప్పండి అంటే ఏముందండి నా పైన మీ అభిమానం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నేను మాత్రం మీకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను అంటాడు.
ఓహ్! అవునా! ఇంకా నయం నేను గతం గుర్తొచ్చేసిందేమో ఆ షర్ట్ చూసుకొని అనేసి కావ్య అక్కడ అనుకుంటూ ఉంటుందనమాట. సరే రామ్ గారు మరి ఉంటాను అంటే ఏదైనా హలో! హలో! అంటాడనమాట రాజు. ఏమైందండి? అంటే ఏమీ లేదు. మరి ఏదైనా మాట్లాడాలా? అంటుంది కావ్య. అప్పుడు రాజు ఇలా అంటాడు. ఏమీ లేదండి అంటే, మరి ఇంకెందుకండి రేపు గుడిలో కలుసుకుందాం సరేనా? ఉంటాను అని ఫోన్ పెట్టేస్తదనమాట. ఫోన్ పెట్టేశాక ఆ షర్ట్‌ని రాజ్ అలా చూస్తూ ఎలా అయినా కళావతి గారంటే నాకెందుకు ఇంత అభిమానం? ఎందుకు? ఎందుకు తన మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఏదైనా కళావతి గారి దగ్గర మ్యాజిక్ ఉంది. నన్ను అలా ఆకర్షించేలా చేస్తున్నారు అనేసి అనుకుంటాడనమాట. అప్పుడు కావ్య అక్కడ అనుకుంటుంది. ఏంటో ఆ షర్ట్ చూడగానే రాజుకి గతమంతా గుర్తొస్తుంది అనుకున్నాను. కానీ గతం ఏది గుర్తు రాలేదు. సరేలే ఏ విధంగా అయినా నేను నా చేతులతో కుట్టిన షర్ట్ ఆయన దగ్గరికి చేరింది. అదే సంతోషం. రేపు అదే షర్టు గుడికి వేసుకురమ్మని చెప్పాను కదా! వేసుకొస్తారు. నాకప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది అంటుందనమాట కావ్య. ఇక తెల్లారయిన తర్వాత కావ్య మొత్తం వంటలన్నీ చేసి క్యారేజీలు పెట్టించి డ్రైవర్‌ని చేత పిలిపిస్తుందనమాట. డ్రైవర్‌గా ఇయన్నీ కొద్దిగా కార్‌లో పెట్టానంటే అతను పెడుతూ ఉంటాడనమాట. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయితారు. క్యారేజీలు పట్టుకెళ్తూ ఒక కార్‌లో పెడతారుగా అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా చూస్తారనమాట అందరూ. అప్పుడు రుద్రాని తన కొడుకు రాహుల్ దిగుతూ ఉంటారనమాట మెట్లు. పిచ్చి అమ్మ పిచ్చితనగారు పిచ్చి పీక్స్‌లో ఉన్న కావ్య గారు మీ శ్రీవారు బ్రతికి లేరని మీకు తెలుసు. కానీ బ్రతికే ఉన్నారని అంటారు. ఇప్పుడు ఏమి రాజకార్యం వెలగబెడతాకో, లేకపోతే ఏ శుభకార్యం చేయడానికో క్యారేజీలు మోసుకెళ్ళి కారులో పెడుతున్నారు అంటుందనమాట రుద్రాణి. ఆ మాటకి కావ్య ఎలా అంటుంది. అది మంచి పని కోసమే. అందరూ బాగుండాలని శుభం కోసమే జరిపిస్తున్నాను అనేసి అంటుందనమాట. అంటే అదే ఏం మంచి పనో అంటుంది. ఈ లోపల అపర్ణాదేవి చాలా అంటే చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది. అమ్మ కావ్య మొత్తం భోజనమంతా రెడీ చేసావా? చేశాను అత్తయ్య గారు అంటుంది కావ్య. అయ్యే పచ్చళ్ళు పెట్టావా? స్పూన్స్ పెట్టావా? అక్కడ మళ్ళీ ప్లేట్లు లేవంటే ఇబ్బంది పడాలి. ప్లేట్లు, వాటర్ అన్నీ సిద్ధం చేశావా? అంటూ నవ్వుతూ అడుగుతుందనమాట కావ్యని. అప్పుడు అందరూ షాక్ అయితారు. ఏంటి నిన్నటి వరకా తను అసలు మొహం లేకుండా ఆకలితో నీరసంగా ఉంది. ఇవాళ ఎంత హుషారుగా ఉంది. అసలు ఏం జరిగింది అన్నట్టుగా అందరూ సోఫాలో కూర్చున్న వాళ్ళు లెగిసి మరీ చూస్తూ ఉంటారనమాట. అప్పుడు కావ్య ఇలా అంటుంది. అత్తయ్య గారు మీరేమి కంగారు పడొద్దు. మొత్తం అన్నీ రెడీ చేశా. వాళ్ళు తృప్తిగా తిని చేతులు కడుక్కొని వాళ్ళు వెళ్ళేటట్టుగా మొత్తం అన్నీ ప్లాన్ చేసి కార్లో పెట్టించా. మీరు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు సరేనా? అంటే సరేనమ్మా కావ్య అంటుందన్నమాట. అప్పుడు రుద్రాణి ఎలా అంటుంది. ఏంటి వదిన గారు నిన్నటి వరకు రాలిన పువ్వులా ఉన్నారు. ఇవాళ వికసించే పువ్వులా మారిపోయారు. ఏమిటో కారణం అంటారనమాట. అప్పుడు స్వప్న ఎలా అంటుంది. ఆ రాలిన పువ్వు పడిపోతుందని అనుకున్నారా ఏంటి? దానికి ఒక ఆశలు ఉంటాయి, చిగురిస్తాయి. అలాంటి చిగురించిన పువ్వులు కూడా మీరు చూడాలి అత్తయ్య గారు అంటుందన్నమాట స్వప్న. ఆ మాటకి ఇక అపర్ణాదేవి భర్త ఎలా అంటాడు. ఇవాళ మీ వదిన పుట్టినరోజు. అసలు ఇప్పుడే పుట్టిన చిన్న పిల్లలా ఎంత నవ్వుతుందో చూసావా అనేసి వాళ్ళ తమ్ముడితో చెప్తూ ఉంటాడనమాట. తను నవ్వుతుంటే ఈ ఇంటికే వెలుగొచ్చింది. ఎంత కలగా ఉందో ఇల్లంతా. అపర్ణ నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. హ్యాపీ బర్త్డే అపర్ణ అనేసి అంటాడనమాట. అప్పుడు అందరూ తాతగారు మామగారు కూడా హ్యాపీ బర్త్డే అపర్ణ అంటూ ఉంటారనమాట. తర్వాత స్వప్న, రాజ్ తమ్ముడు మొత్తం అందరూ వచ్చి హ్యాపీ బర్త్డే పెద్దమ్మ, హ్యాపీ బర్త్డే అక్క అంటూ చెప్తూ ఉంటారనమాట. చెప్పిన తర్వాత కూడా రుద్రాణి అలా ఉంటుంది. అసలు ఇవాళ ఏం విశేషం ఉందని అంతలా రెడీ అయ్యావు అంటే అంటుందన్నమాట రుద్రాణి. అప్పుడు కావ్య అంటుంది. మీకు చెవులేమి వినిపించట్లేదా? ఇవాళ అందరూ అత్తయ్య గారిని విష్ చేస్తుంటే ఇవాళ అత్తయ్య గారు పుట్టినరోజు
అందుకే గుడిలో అన్నదానం చేస్తున్నాం అంటుందన్నమాట కావ్య. ఓహో! అవునా! కొడుకు చచ్చిపోయాడని బాధలో ఉంటుందేమో అనుకున్నా. కానీ ఇంత రంగరంగ వైభవంగా రెడీ అయ్యి ఇక గుడిలో భోజనాలు కూడా పెడుతున్నారా అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు అపర్ణాదేవి ఎలా అంటుంది, గుడిలో భోజనాలు పెట్టేది ఎవరనుకున్నారు, నా కొడుకే అంటుందన్నమాట. అనేటప్పుడు ఇక అందరు షాక్ అవుతారు. ఏంటి రాజా రాజా అంటే అప్పుడు అత్తయ్య గారు ఏంటి నోరు జారారు అనేసి కావ్య తల పట్టుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ అపర్ణదేవి ఎలా ఉంటుంది, నా కొడుకంటే నా కొడుకు లేని లోటు నా కోడలు తీరుస్తుందనమాట. ప్రతి సంవత్సరం నా కొడుకే దగ్గరుండి అన్నదానం చేసేవాడు. ఇప్పుడు అదే స్థానంలో నా కోడలు చేస్తుంది. అంటే నాకు కొడుకు ఒకటి కోడలు ఒకటి కాదు కళ. ఇప్పుడు కావ్యనే నా కొడుకు అనమాట. అందుకు ఆ ఉద్దేశంలో అన్నాను అంట అంటుందన్నమాట. ఆ మాటకి అమ్మమ్మ గారు ఎలా అంటారన్నమాట, అపర్ణ ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయింది తెలుసా. నీ కొడుకు ఎక్కడ బ్రతికి ఉన్నాడని కావ్య చెప్పినట్టుగా ఇంకా ఆశ చిగురించింది. మనకెప్పుడు కావ్య రాజు లేని లోటు తీరుస్తుంది కాబట్టి మన ఇంటికి వారసుడైన కావ్య తర్వాతే అంటుంది. అప్పుడు రుద్రాణి ఇలా అంటుందన్నమాట, అవునవును ఆ పిచ్చిది అందరికీ అలాగే కనిపిస్తుంది అనేసి అనగానే అపర్ణాదేవి ఎలా అంటుందన్నమాట, ఇంకొకసారి నోరు జారావా నా కోడల పట్ల నీకు మర్యాద దక్కదు. నా కోడల్ని ఇంకోసారి కానీ పిచ్చిది మెంటల్ది ఏదైనా మాట్లాడావా నీకు బాగోదు అనేసి వార్నింగ్ ఇస్తుందన్నమాట అపర్ణాదేవి. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, నేనేమన్నాను వదిన, ఏదైనా నిజం చెప్తే అందరూ నన్నే అంటారు ఏంటో అనేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు స్వప్న ఎలా అంటుంది, మీ నోట అంటే ఎప్పుడు మంచి మాటలు వచ్చాయి అత్తయ్య గారు, అందరూ సంతోషంగా ఉంటే కళ్ళు పొడుచుకుంటారు కదా అంటూ అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు బామ్మగారు ఇలా అంటుంది, నిన్నటి వరకు అపర్ణాదేవి బాగలేదు, నీరసంగా ఉందని ఎక్కడ లేని ప్రేమంతా వలగబోసావు. అదే అపర్ణ ఇవాళ సంతోషంగా గుడికి వెళ్ళి అన్నదానం చేస్తుందంటే కళ్ళు పొడుచుకుంటున్నావు. ఏంటి నీ బుద్ధి చి అంటుందన్నమాట అమ్మగారు. అప్పుడు రాజ్ వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడనమాట, అమ్మ నా చెల్లెలు ఇంతకన్నా గొప్పగా ఏం ఆలోచిస్తుంది అనుకున్నావు. దాని ఆలోచన మీకు తెలిసిందే కదా, దానంత నీచంగా ఎవ్వరూ ఆలోచించరు. ఇక వదిలేసేయండి పదండి అంటుందన్నమాట. అప్పుడు ఇక కావ్యాన అపర్ణాదేవి సరే అత్తయ్య గారు మేము వెళ్ళొస్తామంటూ ఇక ఇద్దరు లంచ్ బాక్స్లో డ్రైవరు కార్లో పెట్టేసరికి ఇంకా హడావిడిగా మాట్లాడుకుంటూ ఇద్దరు వెళ్ళిపోతారనమాట. ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు ధాన్యలక్ష్మి అలా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ రుద్రాణి ఇలా ఉంటుంది, ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు వెళ్ళావా, నీ పెద్ద కొడుకు రాజు బ్రతికే ఉన్నాడు అంటూ అన్నదానానికి పరిగెడుతున్నారు, వాళ్ళతో నువ్వు వెళ్ళవా అనేసి చాలా ఎటకారంగా అంటూ ఉంటుందన్నమాట. ఆ మాటకి ఇక ధాన్యలక్ష్మి సమాధానం చెప్పకుండా చూస్తూ వెళ్ళిపోతుందన్నమాట. అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి అప్పు దిగుతూ ఉంటుందన్నమాట. ఇలా చెయ్యి అడ్డం పెడుతుంది రుద్రాణి, ఏంటి పొట్టి పోలీసు గారు ఎక్కడికో బయలుదేరినట్టుగా ఉన్నారు అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు రాహుల్ ఇలా అంటాడు, ఇంకెక్కడికి మమ్మీ, ఇప్పుడు ఇద్దరు బ్యాచ్ వెళ్ళారు కదా తింగర బ్యాచ్, ఆ తింగర బ్యాచ్కి సెక్యూరిటీ అనుకుంటా అని అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ అప్పు ఇట్లా కళ్ళతో చూడగానే రాహుల్ భయపడతాడనమాట. మామూలు సోఫాలో ఉన్న స్వప్న ఇలా అంటుంది, కంటి చూపుకే భయపడి సచ్చేవాళ్ళు మీరెందుకు సెటైర్లు వేస్తున్నారు అనేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు రుద్రాణి, ఇదంతా వద్దుగా నువ్వు ఏడకి వెళ్తున్నావే పొట్టి పోలీసు అంటుందన్నమాట. అప్పుడు అప్పు ఇలా అంటుంది, నేను ఎవరో ఇద్దరు క్రిమినల్స్ ఇంటిని మోసం చేసి ఎక్కడో దాగున్నారు, వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని పట్టుకురావడానికి వెళ్తున్నాను అంటుందన్నమాట. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, ఆ బ్యాచ్లో మన జాతిరత్నాలు ఏమైనా ఉన్నారేమో కాస్త చూడొచ్చు కదా అప్పు అంటే, ఏం మాట్లాడుతున్నావే అంటుంది రుద్రాణి. పుచ్చకాయల దొంగ అంటే ఎవరో భుజాలు తడుముకున్నట్టుగా మీకెందుకు అత్తయ్య గారు అంటే, మమ్మీ మనలు కాదు మమ్మీ చెప్తుంది కదా మనలు కాదంటే, అబ్బా దొంగలు అబద్ధాలు ఆడటం అంటే ఇలాగే ఉంటుంది అంటే, అప్పు వాళ్ళ గొడవ తెలిసిందే కదా, నువ్వు వెళ్ళవే నీ డ్యూటీ నువ్వు చేసుకో అనేసి అంటుందన్నమాట.
అప్పుడు రాహుల్ అంటాడు, ఎందుకు మమ్మీ అందరి చేత మనం చీ కొట్టించుకుంటాం అంటూ ఉంటాడనమాట. సరేలేరా ఆ తింగర బ్యాచ్ వెళ్ళారు అంటే రాజు బ్రతికే ఉన్నాడా ఏంటి అనుకుంటారనమాట. ఇక గుళ్ళోకి వెళ్ళగానే కావ్య అన్నీ రెడీ చేస్తుందన్నమాట అన్నదానానికి. ఇంకా రాజు రాలేదేంటమ్మా అనేసి అడిగితే, వచ్చేస్తారు అత్తయ్య గారు, అదిగోండి వస్తున్నాడు అనేసి అంటుందన్నమాట. రాజు కారు దిగ్గానే రాజుని చూసి ఆనందితో నా కొడుకు బ్రతికే ఉన్నాడు అంటే చాలా ఆనందపడుతుంది అపర్ణాదేవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.